వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి ఫోన్లో డాక్టర్ సలహాలు తీసుకుని నర్సులు డెలివరీ చేశారు. దీంతో వైద్యం వికటించడంతో పుట్టిన మగ శిశువు మృతి చెందాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మత మాంసం మేడం చూసి నీ ఇక్కడనే ఉంటా చూస్తా సాయంత్రం వరకు డెలివరీ అవుతుందని చెప్పింది. మధ్యాహ్నం వెళ్ళిపోయింది. తర్వాత 3 o'clock పెయిన్స్ వచ్చినాయి. ఎవరు డాక్టర్లు లేరు. దాంతో బాబు పుట్టి ఆక్సిజన్ సరిగా పెట్టలేదు. ఇంటిబ్యూషన్ కింద సరిగా చేయక బాబు మాకు తెలియకుండానే బాబుని ఎంజిఎంకు రెఫర్ చేయడం జరిగింది. అక్కడ చూసిన డాక్టర్లు ఆల్రెడీ పోయిందబ్బా మేము చేసేది ఏం లేదు, ఒక 5% ఉన్నది, అది మీ మానవత దృక్పథంతో ట్రై చేస్తామని చెప్పి అంతే తప్ప ఏం లేదు. పొద్దున మాకు అనౌన్స్ చేసిండ్రు డెత్ అయిందని, డెడ్ బాడీని ఇయ్యని చెప్తే ఇక్కడ ఉన్న డాక్టర్లు అక్కడ ఉన్న డాక్టర్ ఫోన్ చేసిండ్రట నొల్లైతుంది పంపించకండి అని. వాళ్ళు డెడ్ బాడీని ఇయ్యలేదు. మేము మాకున్న ఇంటిమేషన్ తోటి ఫోన్ చేయించుకున్నాం. ఇప్పుడు డెడ్ బాడీని ఇచ్చిండ్రు. ఇలా కూర్చున్నారు సూపరింటెండెంట్ స్వామి సార్ అనేకుడు మంచి కందావాడు. 5 ఏళ్ల కానీ ఇక్కడ ఉంటాను, ప్రమోషన్ల కొరకే కూర్చున్నాడు. మాలాంటి పేద ప్రజలను ఇబ్బంది పెట్టేదానికే కూర్చున్న డాక్టర్లు. నిన్న 17వ తారీఖు నాడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి ఫోన్లో డాక్టర్ సలహాలు తీసుకుని నర్సులు డెలివరీ చేశారు. దీంతో వైద్యం వికటించడంతో పుట్టిన మగ శిశువు మృతి చెందాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్ చెప్పండి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్వాహకం పసికందు ప్రాణం తీసిందంటూ ఇక్కడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పురిటినప్పటితో ఇబ్బంది వరకు హాస్పిటల్కి వచ్చినటువంటి గర్భిణికి డెలివరీ చేసేందుకోసం సెల్ ఫోన్ లో డాక్టర్ నుంచి సలహాలు తీసుకుంటూ 2 నర్సులు వైద్యం అందించడంతో శిశువు మృతి చెందారంటూ కూడా బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టినటువంటి శిశువును వెంటనే ఎంజిఎంకు తరలించి చేతికి ప్రయత్నం చేశారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటు వర్ధన్ పోలీస్ స్టేషన్ లో నిందితులపైన ఫిర్యాదు చేసినటువంటి ఘటన అయితే చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.